మన తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నాం? మన కాడ ఆంధ్ర పాలన అద్దే అద్దు. ఆంధ్ర పాలకులు తెలంగాణను ఎండబెడుతుర్రు, మన నీళ్లను ఎత్తుకోబోతుర్రు, మన నౌకర్లను తీసుకుపోతుర్రు, మన పైసలు మాయం చేస్తుర్రు, మన మీద పెత్తనం చేస్తుర్రనే కదా. ఇక మన రాష్ట్రం మనకు వచ్చినాక మన కేసీఆర్ సారు ఆంధ్ర సర్కారు కుట్ర లేకుండా చేసిండు. ఆంధ్ర సీఎంను కరకట్టకు పంపిండు. కానీ ఇప్పుడు ఏమవుతున్నది? మళ్ళా పాత కథనే అవుతుంది. మన తెలంగాణను చంద్రాల సారే ఏళ్తుండా అన్నట్లయితుంది. అంతేనా కాదా? ఆగో చెప్పమంటే చంద్రాల సారు ఒక ఉద్దర ముచ్చట చెప్తాడు అనుల్లా. ఊ అంటే హైదరాబాద్ను నేనే కట్టినా, తెలంగాణను నేనే డెవలప్ చేసిన, ప్రాజెక్టులన్నీ నా పుణ్యమే, నీళ్లు పారుతున్నాయంటే నా ఆలోచననే. ఇక గిసాంటి ముచ్చట్లు బాగా చెప్తాడు. తెలంగాణ వచ్చినా కూడా గిసాంటి ముచ్చట్లు చెప్తానే కేసీఆర్ సారు చంద్రాల సారు అసలు కథ ఏందో బయట పెట్టి నోరు మూయించిండు. ఇక ఇప్పుడు కేసీఆర్ సారు పక్కకు జరిగిండు, చంద్రాల సారు శిష్యుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిండు. ఇక ఇంకేమున్నది, మళ్ళా చంద్రాల సారు పాత ముచ్చట్లు బయటకు తీస్తాండు. ఆగో ఈ రోజు ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్ట్స్ అన్ని నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ నేనే స్టార్ట్ చేశా, నేనే పూర్తి చేశా. ఒకప్పుడు హైదరాబాద్కు నీళ్లే లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం 1 year లో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఈరోజు హైదరాబాద్ లో ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం, నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆగనాట తెలంగాణలో నీళ్లు పారుతున్నాయంటే సారు చేయబట్టేనట. ఇక ఇప్పుడు గా నీళ్లను ఎత్తుకపోయే కుట్ర నడుపుతుండు కదా బనకచెర్ల మల్లన్న సాగర్ అనుకుంటా. మన నీళ్లను ఆంధ్రాకు తీసుకుపోతుండు. చంద్రాల సార్ అడిగిన కొద్దీ సెంటర్లనేమో పర్మిషన్ల మీద పర్మిషన్లు ఇస్తాండ్రు. ఇక మన రేవంత్ సారేమో గురువు మాట జవదాటద్దు అనుకుంటా చూప్ జాబు ఉంటుండు. తెలంగాణ ప్రాజెక్టుల మీద కుట్రేషం కాకుంటే ఏంది అసలు? చంద్రాల సార్ మన తెలంగాణ నీళ్ళ మీద గింత ఇష్టం పెట్టుకొని కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే సార్ను వెనక నుండి నడిపించేది చేయి పార్టీ పువ్వు పార్టీనేనా కాదా? చిన్న పోరని కూడా సమాజ అవుతుంది వీళ్ళ లాలిత కాలలు. అంతెందుకోలా మన తెలంగాణ సాగునీటి జనవనరుల సలహాదారునిగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆదిత్యదాస్ ను మన రేవంత్ సర్కార్ పెట్టింది. ఈ ఆదిత్యనాథ్ దాసు ఎవరు? ఇదివరకు మన తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నాయన, నీళ్ల విషయంలో ఆంధ్ర సర్కార్ దిక్కు నిలబడ్డాయన. అసొంటి సార్ను మన తెలంగాణ ప్రభుత్వం ఈ నీళ్ల పంపకాల మీద సలహాదారునిగా పెట్టిందంటే ఏందన్నట్టు? అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే కదా. గిట్లనే అంటున్నారు మరి. ఇక ఇంకో దిక్కు మన తెలంగాణ మీద పాయడం ఉన్నట్టు అసలు ఇటు రేవంత్ సారు అటు చంద్రాల సారు ఏమన్నా ముచ్చట చెప్తురా? మీదికి నీతులు చెప్పుకుంటేనే వెనక నీళ్లను ఎత్తుకోపోకుండా గోతులు దావుడు పెడుతురు. కేసీఆర్ సారు సీఎంకున్న 9 ఏళ్లు అసలు చంద్రాల సార్ మన తెలంగాణ దిక్కు నజరేసే ధైర్యం చేసిండా? కరకట్టగోయినాక మన తెరువుకొచ్చిండా? కానీ ఇప్పుడు చూడు రేవంత్ సార్ను అడ్డం పెట్టుకొని ఇక కడుపులో ఉన్న కత్తుల్ని ఎట్లా బయటికి తీస్తాడో. అంటే తోడు దొంగలు కలిసి మన తెలంగాణను ముంచి ఉపాయం కాకుంటే ఇంకేంటిది ఇది? ఇక గిట్లనే గర్వైతురు జనాలు.